Topic is to know God deeply. Okay, God is a good God. లూకా 18 చదువమ్మా. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడుగగా. అండర్లైన్ చేసుకోండి, సద్బోధకుడా అనేది అండర్లైన్ చేసుకోండి. దిస్ ఈజ్ a good word, but at the same time is a limited word. ఇక్కడ ఈ అధికారి బాగా ధనవంతుడు, దేవుని ఆజ్ఞలను పాటించేవాడు, దైవజనులను గౌరవించేవాడు, సంఘములో సహాయం చేసేవాడు. ఇతడు యేసు ప్రభు వారిని చూసి ఏమంటున్నాడు? సద్బోధకుడా. ఒక రకంగా కరెక్టే. మన తండ్రి బోధకుడు కూడా, మన తండ్రి ప్రవక్త కూడా, మన తండ్రి అద్భుతాలు చేయవాడు దేవుడు. ఆయన తల్లిగా నిన్ను ఆదరిస్తాడు, నీ ఆలన పాలన తండ్రిగా చూసుకుంటాడు. అయితే ఆయన ఇంకొక వ్యక్తి కూడా, సృష్టికర్త అనండి. హీఈస్ ఆల్సో ఎ క్రియేటర్, హీఈస్ ఆల్సో ఎ రివార్డర్. ఆయన బహుమానం ఇచ్చేవాడు. ఆయన గురించి లోతుగా తెలుసుకోకపోవడం వల్ల ఈ వ్యక్తి దెబ్బతిన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? త్వరగా చదువు ఒకసారి, రీడ్ ఫాస్ట్. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ క్లూ ఇచ్చాడు. ఏమని? నేను సత్పురుషుడిని కాదు, నేను ఎవరిని? ఐఎమ్ గాడ్, జీసస్. సో జీసస్ ఈజ్ టెల్లింగ్ దిస్ మ్యాన్, నువ్వు సంఘంలోనే పెరిగావు, సంఘంలోనే ఉన్నావు, నువ్వు మంచిగా అన్ని జ్ఞానం పొందుకున్నావు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు, అన్ని బాగున్నాయి, కానీ యు ఆర్ లిమిటెడ్. నువ్వు నన్ను బోధకుడిగా చూస్తున్నావు. నేను ఎవరిని? ఐఎమ్ గాడ్. నేను దేవుడు ఒక్కడే. ఐఎమ్ గాడ్, అన్లిమిటెడ్, ఎల్ షదాయ్, ఆల్మైటీ, జైరే, ఐఎమ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఓకే, అబ్రహాం ద్వారా ఐఎమ్ ఆల్మైటీ. నీ వయసు అయిపోతే ఏంటి? నిన్ను మళ్ళీ చిన్నపిల్లడిగా చేసేయగలను, వయసు ఉండేవాళ్ళకి చేసేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్ విత్ యూ, ఐఎమ్ ఆల్మైటీ. అందుకతడు, బాల్యము నుండి వీటన్నింటినీ అనుసరించుచూనే ఉన్నాను నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదవుగానున్నది, నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను. అనుకుంటాడు, ఏంది మాస్టర్ ఎలాగంటాడు, అన్ని అమ్మేమంటాడు, ఈయన వెంబడించమంటాడు, ఇదేంటిది ఎలాగంటాడు ఈయన అని చెప్పి ఏమంటాడు చూద్దాం, చదవండి. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతని చూచి, ఆస్తిగల వారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అంట. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. అంటే చదవండి. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా. అంటే ఏంటి? చాలా మంది ఇచ్చున్నారు. అమర్త్య, యోసేపు, అవునా కదా? యేసుప్రభు వారి శరీరాన్ని పీలాతు దగ్గర అడిగి అతన్ని తను తవ్వించుకున్నటువంటి గొయ్యిలో పెడతాడు. ఎవరు అతను? యేసుప్రభు యొక్క శిష్యుడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. అతను ఎక్కడుంటాడు? మరి ఇక్కడ ఏమన్నాడు? అతను నరకానికి పోవాలి కదా ఆ ముందు వాక్య ప్రకారం. అంటే ఒకటి తీసుకుంటే సరిపోదు కదా. చదవండి. ఇది విన్నవారు, అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు? అంటే శిష్యులు చాలామంది, ఎంతమంది ఉన్నారు? దేర్ ఆర్ సమ్ రిచ్ పీపుల్. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పి. ఒకవేళ నువ్వు ధనవంతుడైనా, నువ్వు వచ్చి నన్ను వెంబడిస్తే, నాకు సమర్పించుకుంటే, సహాయం చేయి, నాకు సరెండర్ అయితే, నిన్ను పరలోకానికి తీసుకెళ్తాను అంటున్నాడు దేవుడు. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంని డబ్బు అడిగితే ఎవడా? డబ్బు కాదు కదా, కొడుకుని అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు కొడుకుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి నీ కొడుకుని నక్షత్రాల్లాగా దేశముల్లా చేస్తానన్నాడు. అప్పుడు శిష్యులు ఒక మాట అంటారు. రైట్, చదవండి. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను. నేను మరి మొత్తం వదిలేశాను కదా సమస్తాన్ని అంటాడు. ఏంది నువ్వు నా కోసం వదిలేదు? నువ్వేమన్నా నాకు సాయం చేస్తావా? నువ్వేమన్నా నాకు ఇస్తే నేను ఉంచుకుంటానా? నాకేమన్నా నువ్వు హెల్ప్ చేయాలా? భూమి అంతా నాదే. భూమి అక్కమ్మని నా నోటితో నేను పలికాను. నా తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు, నేను పలికా. మొత్తం చేసినోడు నేను. నువ్వు కావాలా? నువ్వు ఫుల్ ఫెయిల్ క్యాండిడేట్వి, కానీ ఎక్కడో నీకు ఒకటి ఉంది. దేవుడు చెప్పింది నమ్ముతావు. తర్వాత సంగతి తర్వాత, ముందు దేవుడు చెప్పింది అయితే నమ్ముతావు, తర్వాత ఆయన దగ్గరికి వస్తావు. ఇది ఒక మంచిది ఉందని పట్టుకున్నాను. అయితే పేదరు అంటాడు, నేను సమస్తాన్ని విడిచిపెట్టాను. నువ్వేటి విడిచిపెట్టేది అంటాడు. చదవండి. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. నువ్వు నీ భార్య పిల్లల్ని విడిచిపెట్టి, నీ ఆస్తులను విడిచిపెడితే, నేను సపోజ్ నువ్వు ఒక 10 లక్షలు విడిచిపెట్టావు నా కొరకు, భార్య పిల్లల్ని కూడా విడిచిపెట్టేశావు. అయితే నేను ఆ 10 లక్షల్ని నేను 100 కోట్లు చేసి నీ భార్య పిల్లల్ని మళ్ళా నీకు తిరిగి ఇచ్చి
100 రెట్లు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అలాగ ఆశీర్వదించేవాడిని కానీ నువ్వేటి నాకు ఇచ్చేది అంటాడు. యోబు ఉన్నాడు, తూర్పు దేశంలో ఎంతటోడు? ధనవంతుడు. మరి అతను మొత్తం పోగొట్టుకొని దేవుని దగ్గర సరెండర్ అయినప్పుడు దేవుడు తిరిగి ఎన్ని రెట్లు ఇచ్చాడు అంటే ఇహమందు అనేక రెట్లు పొందుకుంటారంట. ఇక్కడ చాలా రెట్లు అనండి. ఇప్పుడు యోబుకు 2 రెట్లు వచ్చి నరకాన్ని పోయాడా, పరలోకంకి వెళ్ళాడా? అంటే యోబు ఇంకా ధనవంతుడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఈ ధనవంతుడు కూడా ఒక గొప్ప అభిషేకంతో శిష్యుడిగా చేసి, అద్భుతాలు చేసేవాడిగా చేసి, అతని ద్వారా దేశాలను కాపాడి, రాజులతో సహవాసం చేసి, అతనితో పాటు 1,00,000 మందిని పరలోకానికి తీసుకెళ్ళి కృపించేసేవాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు వెళ్తారా వెళ్ళరా పరలోకానికి? మీ పాత కాలపు కరుడు కట్టేసిన కొన్ని అవిశ్వాసాలు, కొన్ని వాక్యాలు పోవునుగాక. లూకా సువార్త 19:13-27. ఇదంతా చదవవలసిన పని లేదు, కానీ ఇక్కడ ఆయన తలాంతులు ఇస్తాడు. 13 చదువుదాం. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలను ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. ఓకే, ఎవ్రీ సర్వెంట్ ఇస్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్, అండ్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఇస్ గుడ్ ఓన్లీ వెన్ హీ మేక్స్ ప్రాఫిట్. తన ప్రతి సేవకుడు అంట వ్యాపారవేత్త అంట. మరి ఆ వ్యాపారవేత్త, ప్రతి వ్యాపారవేత్త వ్యాపారం ఎందులోకి తీసుకురావాలా? లాభాల్లోకి తీసుకురావాలా. ఓకే, లాభాల్లోకి. ఓకే, మర్చిపోయింది. సెకండ్ టాపిక్ యొక్క పరిమాణం ఏంటంటే, నీవు దేవుణ్ణి ఇంకా లోతుగా తెలుసుకోవాలి. డోంట్ నో గాడ్ ఎట్ ఓన్లీ ఎట్ లోవర్. శిష్యులు కూడా ఆయనకు లోతుగా తెలియదు, అందుకే ఆయన తీసుకెళ్ళాడు అనమాట. సో దట్స్ ద లెసన్ యూ లెర్న్. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ సీ ద సర్వెంట్స్. ఓకే, ఈ 10 మంది దాసులకి ఆయన 10 తలాంతులు ఇచ్చేసి అంత వ్యాపారం చేయమని చెప్పారు. చదువమ్మా. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. పట్టణస్థులకి ఇష్టం లేదు, కానీ అతనికి సేవకులు ఉన్నారు. ఇప్పుడు చూడండి, సంఘం ఉంది. యేసయ్యకి సంఘం ఇష్టమా? ఇష్టం. సంఘానికి యేసయ్య అంటే ఇష్టమా? ఇష్టం. సమాజానికి ఇష్టమా? ఇష్టం లేదు. నాకొద్దు నువ్వు. ద సొసైటీ మే నాట్ నీడ్. ఇక్కడ అకార్డింగ్ టు Luke 18, ద సొసైటీ మే నాట్ నీడ్ దెమ్. ఓకే, యా, లెట్స్ రీడ్. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువనంపమని ఆజ్ఞాపించెను. అంటే ప్రతి దాసుడికి, అంటే తను నమ్మిన ప్రతి వాడికి దేవుడు ఏమిస్తాడంట? తలాంతు అనండి. నీవెప్పుడు లాసుల్లో ఉండకూడదు. ఎందులో ఉండాలా? లాభాల్లో ఉండాలి. ఇన్ ఆల్ ఏరియాస్ ప్రాఫిటబుల్, ఇన్ ఎవ్రీ ఏరియా. గుడ్ బిజినెస్ మ్యాన్. ఎవ్రీ బిలీవర్ షుడ్ బి ఎ గుడ్ బిజినెస్ మ్యాన్. అందరూ చెప్పండి. ప్రతి విశ్వాసి మంచి వ్యాపారస్తుడై ఉండాలనండి. అడుగుతున్నాడు, ఏం చేసి? వాట్ యు డూ విత్ యువర్ టాలెంట్? ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనండి. హీ గేవ్ ద హోలీ స్పిరిట్ టు ఎవ్రీబడి టు బి ప్రాఫిటబుల్. బిజినెస్లో ప్రాఫిటబుల్, ఫ్యామిలీలో ప్రాఫిటబుల్, చిల్డ్రన్, ఎవ్రీ ఏరియా ప్రాఫిటబుల్. అన్ని రంగాల్లో ఆస్వాదించడం. నీ మైక్ ఇస్తే నీ సాక్ష్యాలు చెప్తున్నావు, ఇక్కడ లాభం అక్కడ లాభం, మాకు అది లేదు ఇది లేదని చెప్తున్నావు. ఆ కథ ఈ దశాబ్దంలో మారిపోవును గాక. ఈ దశాబ్దంలో మైక్ ఇవ్వగా నీ చరిత్ర చెప్పకుండా సాక్ష్యాలు మాత్రమే చెప్పుదువు గాక. బట్ దిస్ ఇస్ ఫర్ ప్రాఫిటబుల్. నువ్వేం చెప్పాలి? మైక్ ఇస్తే సాక్ష్యాలు చెప్పాలి. ఇక్కడ మైక్ ఇస్తే అతను అన్నాడు, చదవమ్మా. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మినా వలన 10 మినాలు లభించనని చెప్పగా, ఐ గాట్ బ్లెస్ 10 times. నేను ఉన్న స్థానానికి నువ్వు ఇచ్చిన దానికి నేను 10 times బ్లెస్ చేశాను. ఐ గాట్. కానీ దేవుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 100 రెట్లు అనండి, 60 రెట్లు అనండి, 30 రెట్లు అనండి, 20 రెట్లు అనండి, 10 రెట్లు అనండి, 2 రెట్లు అనండి. ఇంకొక రెట్టు కూడా ఉంది. ఏంటది? 1000 రెట్లు అనండి. ఇంకోటి ఉంది, అన్లిమిటెడ్ అని. అబ్రహాంకి ఏం చెప్పాడు? ఏం చూడమన్నాడు? కౌంట్లెస్ అనాయింటింగ్ ఈజ్ ఆల్సో దేర్. సంబడి విల్ ట్యాప్ ఇంటూ కౌంట్లెస్ అనాయింటింగ్, లిమిట్లెస్ అనాయింటింగ్. దేర్ ఆర్ ఓల్డ్ 10, double, 20, 30, 100, 1000, 10,000, 1 lakh, unlimited. జీసస్ క్రైస్ట్ ఇంటూ హిస్ స్టాచర్. చదవమ్మా. అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. ఓకే, సో వాట్ ఈస్ ద రివార్డ్? ద రివార్డ్ ఈస్ రాయల్టీ. దేవుడు ఇదంతా తన సేవకులకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ అంట. ఏంటంట? ట్రైనింగ్. అంటే ఎప్పుడైతే సంఘము 10 రెట్లు ఎదిగిందో, అంటే ఎదిగిందో, 10 times ఎదిగిందో, తన యొక్క వాక్యాన్ని, పరిశుద్ధాత్మని, తలాంతుల్ని ఎక్కువ రెట్లు ఉపయోగించుకోవడానికి, మైక్ ఇచ్చిన వెంటనే నాకు అయ్యోన్నాయి అనకుండా ఎక్కువ రెట్లు ఉపయోగించుకునే స్థాయికి ఎదిగింది అనుకోండి సంఘం. అప్పుడు సంఘం ఏం చేస్తుందంటే ఇక్కడ పరిపాలించడం మొదలవుతుందంట. ఎప్పుడైతే సంఘం స్టార్ట్ గ్రోయింగ్ 10 times,
సంఘం పరిపాలించడం మొదలవుతుంది. అందరూ చేతుల పైకి ఎత్తండి. నజరేయుడైన యేసయ్యా, దట్ మై లార్డ్, ఐ విల్ బిలీవ్ యూ టు నెక్స్ట్ లెవెల్. నేను ఇంకా లోతుగా తెలుసుకోవాలయ్యా. ఐ వాంట్ టు నో యూ మోర్. ఇదిగో ఆ చిన్నప్పటి నుంచి సంఘంలో పెరిగి సంఘంలో పుట్టి సంఘ పెద్ద అయిన అతను నిన్ను లోతుగా తెలుసుకోలేకపోయాడయ్యా. ఐ వాంట్ టు నో యూ ఎట్ ఎ డీపర్ లెవెల్. వరాలతో గొప్ప శక్తితో తెలుసుకొని అపరిమితమైన ఆశీర్వాదాలు నేను పొందుకోవాలా. ఇదిగో అయ్యా, నేను లాభపడాలా, అనేకులకు లాభపడాలా. తలాంతులు, నీ తలాంతుని శిలువ రక్తము కాచి ఉంచిన పరిశుద్ధాత్మ ద్వారా నేను లాభపడాలయ్యా. నన్ను స్వస్థపరచు. ఇదిగో నన్ను ఆశీర్వదించు. ప్లస్ దెమ్ ఇన్ ఎవరీ ఏరియా. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి. ఆమేన్.